For Bindas Entertainment, subscribe to What the Fun. ఏంటి ఇదంతా? ఏం మాట్లాడుకుంటున్నారు విందా? నా లవ్ కోర్స్ కరెక్టో తేల్చుకుందాం. నా గురించి అన్నీ తెలిసి కూడా నాతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు ఎలా అయినా తీసుకో, పద్దు నాది. మీరే ఇచ్చి పెళ్లి కూడా చేస్తారు. ఆ తర్వాత మాకు పుట్టబోయే పిల్లలు నిన్ను పిన్ని పిన్ని అని 4 ముట్టుకాయలు కూడా వేస్తారు. వాటికి అన్నిటికీ రెడీగా ఉండు. ఛాలెంజా? డబుల్ ఛాలెంజ్, థమ్స్అప్ కూడా. అయితే నాది కూడా ఛాలెంజ్. ఛాలెంజ్ ఎల్లవే ఏంటి అలుక్ దీని తిప్పుడు ఇంకా తగ్గలేదు. ఏ మీరు ఇంకా లైన్లోనే ఉన్నారా? ఉన్నాం గాని ఆవిడకి ఇంకా పిచ్చి తగ్గలేదా? అదంత ఈజీగా పోయేది కాదులే. అయినా నువ్వేంట్రా తనతో శపథాలు చేస్తున్నావు? అవసరమా నీకు? వచ్చి నువ్వు ముందు. మనం ఊహించిన విధంగా దేవుడు మనల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశాడు అంటే ఏదో ఉంది. మావకేమైంది, అలా ఉన్నాడు? మావా అల్లుడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ పద్మావతిని పెళ్ళమైపోవాలి. వాళ్ళని బుజ్జగించు, బతిమాలు, అవసరమైతే అరువు కొట్లాడు. కానీ తనే నీ భార్య. వదలద్దు. వదిలితే మాత్రం నువ్వు ఇంటికి తిరిగి రావద్దు. ఇంటికి రావద్దా? ఈయనండి నాకన్నా ఎక్కువ ఫైర్ అవుతున్నాడు. నీకెలాగో తనని గెలాయించడం అవ్వదు గాని ఏదో రీజన్ చెప్పి సంజయని పంపిస్తాను. తను అక్కడే ఉండేలా మేనేజ్ చేయి. సంధ్య, ఇది నీ రివైన్స్ టైం. నీ బానిస సంఖ్యలు తీసేస్తున్నా, రెచ్చిపో. అదొద్దు. అదెందుకు ఇక్కడికి? ఇప్పుడు చూడు మావా, జల్లికట్లో అమ్మతుల మీదడిపోతా. అది మీ ఇద్దరు కలిసి నా బతుకు బుగ్గిపాలు చేసేలా ఉన్నారు. సర్లే కానివ్వండి, ఫిక్స్ అయ్యారుగా. ఆయన కాస్త మజ్జిగైనవే, చల్లబడతాడు. జాగ్రత్త. లైఫ్లో ఏదేదో జరుగుతుందని అనుకున్నది తప్ప. సర్లే ఏదోటి తేల్చుకుందాం, చూద్దాం. ముందైతే అక్క సంగతి తేల్చాలి, తర్వాత చెల్లి సంగతి చూద్దాం. అమ్మా దేవుడా, తుఫాను! అమ్మా నువ్వా? ఎందుకే నీళ్ళు పోసావు? ఏంట్రా పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? ఒక్కటిచ్చానంటేనా? అయినా నేను నీకు డ్యూటీ అప్పగించాను. వెళ్ళి బౌల్స్ తోము, నేను చాయ్ పెట్టుకోవాలి. ఛాయా? నీ శాడిజానికి ఛాయ్ ఏం సరిపోద్ది? ఎదుటి వాళ్ళ రక్తం కదా తాగాలి. అవునా? ఈ రోజు నుంచి నీ రక్తం తాగుతాలే. వెళ్ళి బౌల్స్ తోము. తాగినా తాగుతావే నువ్వు? పిల్లల లైన్లో పెట్టి పెళ్లి చేసుకుందామని వస్తే చేతికి అంట్లు ఇచ్చి తోమంటున్నారు. ఇటువంటి పనులు చేసేవాడిని, అలా అయిపోయింది నా బతికేళ్ళకి. వచ్చావా? పెట్టుకు తాగు నీ కుడితి. కుడితి నీలాంటి దున్నపోతులు తాగుతాయి, నేను కాదు. అందుకే నేను ఇందాక దున్నపోతులో బిహేవ్ చేసావు. దున్నపోతా? అయినా నీతో నాకేంటి? ఆ పోక నీ డకోటా ఫేస్ చూస్తా కూర్చుంటావా? హలో మరదల పాప, రాత్రి తమరంత ఛాలెంజ్ చేశాక ఆలోచిస్తే అర్థమైంది. నిజం చెప్పవే, నన్ను మళ్ళీ ఇక్కడ చూశాక నువ్వు నాకు మళ్ళీ పడిపోతాను భయంతోనేగా నన్ను తరిమేద్దాం అనుకుంటున్నావు. రాత్రే చెప్పా కదరా నీకెంత సీన్ లేదని. పక్కా నీ నరాల్లో చలనం రాదంటావు. నరాల్లో కాదు, కాళ్ళలో కూడా రాదు. అయితే మీ ఎక్కడి నుంచి చేసుకోవడంలో నీకు ఎలాంటి ప్రాబ్లం లేదంటావు? లేదు, కానీ నీలాంటి వెదవా మాకు అస్సలొద్దు. ఏరుకోరి మరి నా ప్రొఫైల్ సెలెక్ట్ చేశారు కదే, ఇప్పుడు కాదంటావేంటి? ఇది ఇక్కడ లేదుగా. ఇదిగో, నీకు ప్రాబ్లం లేదంటున్నావు కాబట్టి నేను ఇంకా బలంగా ఫిక్స్ అయిపోయా. మీ అక్కకి నేను ఇక్కడ చూసినప్పుడు ఒక 10% కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడు ఆల్ క్లియర్ అమ్మా. నేను నీకు కరెక్ట్ కాదని నువ్వు అనుకున్నావు కాబట్టి వదిలేసావు. ఐ రెస్పెక్ట్ దట్. కానీ మీ అక్కకి నేనే పర్ఫెక్ట్. అందుకే దేవుడు ఇలా సెట్ చేశాడు. అందుకే ఇక నుంచి నువ్వా నేననే గొడవలు పంతాలు మన మధ్యలో వద్దు. మీ అక్క నేను సింక్ అయిపోయాం కాబట్టి నువ్వు కూడా కోఆపరేట్ చేసి మమ్మల్ని కనెక్ట్ చేసావు అనుకో, ఆల్ హ్యాపీస్.
నువ్వు నేను కూడా ఇక్కడి నుంచి బావ మరదల్లాగా ఎంచక్కా హ్యాపీగా ఉండొచ్చు. ఆలోచించు. రాత్రిరా నేనిచ్చిన వార్నింగ్కి బావకి నిద్ర పట్టినట్టుంది. అందుకే పొద్దున్నే కాళ్ళబారానికి వచ్చాడు. ఒక్కటిస్తా. మంచిగా మాట్లాడితే నీకు నచ్చదే. కంచు కట్లవారి ఫ్యామిలీ కదా, బల్లుప్పు. సర్లే ఫిక్స్ అయ్యావు కదా, ఏం పిక్కుంటావో పిక్కో. అబ్బో. హలో బావగారు, ఒంటి మీద చెడ్డీ కూడా లేకుండా పీకేస్తా, జాగ్రత్త. ఇలాంటి టుమ్ముడి వార్నింగ్లు నన్నేం చేయలేవు. సర్లే, ఆల్ ది బెస్ట్. నీకు నచ్చింది చేసుకో. ఇదిగో ఈ ట్రావెల్లో నా గోల్డెన్ హార్ట్ని చూసి నీ మనసు మళ్ళీ చెల్లించి నా మీద మనసు పారేసుకుంటే మాత్రం గొడవలు అయిపోతాయమ్మా. అంతగా నిన్ను చివరి వరకు ఎవరు దేక్కపోతే నాకు జాలనిపిస్తే మీ అక్కని అడిగి నిన్ను నా సెకండ్ వైఫ్గా ఉంచుకుంటాలే మరదల్. నీ మొహానికి ఒక్కటే అవ్వదు, అవ్వనివ్వను అని చెప్తుంటే సెకండ్ వైఫ్గా, అది నాతో. కలాం గారు కలలు కనమన్నారు, కథలు మింగమనలేదు. బావగారు చూద్దాం, నువ్వా నేనా? చాయ్ పెట్టుకో. చూద్దాం. ఇది లొంగాలంటే ముందు దీని అక్క మన లైన్లో పడాలి. శ్రీవారు, ఏమైంది శ్రీవారు, డల్గా ఉన్నారు? నా చిన్న మరదలు నేను చిన్నపిల్లన్నాను కూడా చూడకుండా నా చేత గిన్నెలు తోమిచ్చింది, కిచెన్ కూడా క్లీన్ చేయించింది. రాక్షసి. టీ పెట్టుకోవాలంట తను. నేను నిద్ర లేచి కాఫీ తాగుంది, కాలు కూడా కింద పెట్టడం. అలాంటిది నా ముఖం మీద నీళ్లు పోసి మరీ లేపింది. పొద్దున్నే నా చేత గొడ్డు చాకరీ చేయించింది. ఒళ్ళంతా నొప్పులు. అయిపోయాయా చిన్నపిల్లల చాడీలు చెప్పడం? అయినా పద్దు, మన ఇంట్లో పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. తప్పే ఇందు. ఇక మీదట మీ బావగారు ఎలాంటి పనులు చేయరు. ఒకవేళ చేస్తే నువ్వు చేయి, లేకపోతే నేను చేస్తా. మీరు ఆగండి. మీ బావగారు అసలే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో మైండ్ ఎంత పీస్ఫుల్ గా ఉండాలో తెలుసా? చాలా పీస్ఫుల్ గా ఉండాలి. మీరు ఒక 5 minutes రిలాక్స్ అవ్వండి. మీకోసం వేడిగా కాఫీ పెట్టి తీసుకొస్తా. వెళ్ళు, కొంచెం షుగర్ ఎక్కువ వేసుకురా. ఇంత అతి ప్రేమ దేనికి కారణమంటావు? ఇంక దేనికి, వాడి చావుకే. ఈరోజు దానికి చాలా గట్టిగా ఇచ్చా. మరీ ఎక్కువ చేసి నీ గొయ్యి నువ్వే తాగుకుంటే చాలు. అదే నన్ను కెలుక్కుంది. మనం తగ్గుతామా? అస్సలు తగ్గం. తగ్గద్దు, కానీ అదేం తెలివి తక్కువది కాదు. సో ఓవర్ కాన్ఫిడెన్స్తో బోర్ల బొక్క పడకుండా చూసుకో. ఇలాంటివి చెప్పి బాగానే భయపడతావు, ఐడియాలు మాత్రం ఇవ్వ. ఎలా? సరే, మీరు మాట్లాడుకోండి. ఎంత త్వరగా తెచ్చావేంటి? నిన్నటియా? ఇందు అలా చేసిందని మీరేం అనుకోకండి. తను బేసిక్గా మంచిదే, కానీ మీ విషయంలోనే ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో తెలియట్లేదు. మేబీ నేను తన్ని వదిలి వెళ్ళిపోతున్నానని బెంగేమో. నీకు ఎలా అర్థమైందా? సర్లే, యూ డోంట్ వరీ, నేను బాగానే ఉన్నాను. ఓకే. ఈరోజు ప్లాన్స్ ఏంటి? ఏముంది, మీ పక్కనే కూర్చుని మీకు కావాల్సినవన్నీ చూసుకోవాలి. నువ్వు చూసుకొని అవసరం లేదులే, కానీ మనం ఈరోజు లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. ఎలాగో మనం ఈ 1 yearలో ప్రేమించుకోవాలి కదా. సూపర్ అండి. నాకు కూడా ఎలానో అది చేసిన పనికి జాబ్కి వెళ్ళాలన్న మూడు దొబ్బింది. నువ్వు వెళ్ళి నా కోసం శారీ కట్టుకొనిరా. కట్టుకుంటావా? మీరు అడిగితే కట్టుకోకుండా ఉంటానా చెప్పండి? సరే, మీరు కాఫీ తాగండి, నేను ఫ్రెష్ చేస్తా. వెళ్ళి ఏదో పిచ్చదే. సర్లే. కమారు కలిసిన అందం శారీలో ఎలా ఉంటుందో ఏంటో. ఎందుకు ఇక్కడ ఉన్నాడు తెలుసుకుందాం. నచ్చేస్తే ఎక్కువ ప్రేమించేయాలి. ఏంది కథ? రెడీ అయ్యావు? పద్దుతో డేట్ ప్లాన్ చేశా. మాటలు మాటలేనా లేక చేతులు కూడా ఉన్నాయా? చేతలనేవి ఆటోమేటిక్గా జరిగిపోవాలి, ప్లాన్ చేయకూడదు. అరే, నీలో ఈ యాంగిల్ కూడా ఉందా? కానీ పద్దు నేను చెప్పిన కాస్ట్యూమ్లు వస్తే మాత్రం కకృతి పడచ్చేమో. కానీ
అన్నట్టు నువ్వు నా జిగిరి దోస్తు కాబట్టి అమ్మాయి నాయన సిగ్గు విడిచి చెప్తున్నా, అత్తారింటికి దారేది స్టైల్లో మాట్లాడి మంతనాలు చేసి పెళ్లి చేసుకోవాలనుకుంటే అక్కడ ఇందు అంత ఈజీగా సెట్ అవ్వనివ్వదు. అదే చిత్రం సినిమాని రీక్రియేట్ చేసావనుకో నీ పెళ్లి ఇట్టే అయిపోద్ది. నేను రాజా సినిమాలో వెంకటేష్ లెక్క కాదు, రౌడీ అల్లుడు సినిమాలో ఆటో జానీ లెక్క. అంటే దొంగనా దొడుకుని అవన్నీ నేను చూసుకుంటాలే కానీ నువ్వు వెళ్ళి ఇందుతో ఉన్నట్టే ఉండి నాకు ఇక్కడ మ్యాటర్ లీక్ చేయి. వెళ్ళి పని చూడు. మాకు ఇంకేం పనిలేదు, మరి మీరు సావండి. అలానే అంటది కానీ హెల్ప్ చేస్తుంది. ఇదేంటి ఇంత బాగా రెడీ అయింది? రాఘవేందర్ రావు హీరోయిన్ లా నవనవలాడే రెడ్ యాపిల్లా ఉన్నావు కదే. థ్యాంక్ యూ. ఏంటి ఇంతలా రెడీ అయ్యా? గుళ్ళో ఏమన్నా మొక్కుందా? అదేం కాదు, మీ బావగారి చిన్న డేట్ ప్లాన్ చేశారు. సో అలా ఒక లాంగ్ డ్రైవ్కి వెళ్ళి ఇంకొంచెం దగ్గర అవుదామని. ఓకేనా? బాయ్. అసే అది కాదే, ఆగవే. ఎందుకే అలా టెన్షన్ పడుతున్నావు? కాబోయే మొగుడు పిల్లాలే కదా, అలా సరదాగా కూడా టెన్షన్ పడతావా? నా బాధ అది కాదు, నీకెలా చెప్పాలి? వాడికి పిల్ల చీరలో కనబడితే అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. పిల్ల ఏ మూడ్లో ఉన్నా ముగ్గులోకి దింపేస్తాడు. అవునా? ఏదో ఎక్స్పీరియన్స్ లాగా అలా ఎలా చెప్తున్నావు? హౌ? ఎన్ని సినిమాల్లో చూడలేదు? అయినా ఎదవ ఎంక్వైరీలు ఆపి ఏదో ఒక ఐడియా చెప్పొచ్చు కదవే. ఎక్కడున్నారు? ఇంకా రాలేదా? కళ్ళల్లో తెలియంది ఏదో చేయబోతున్నట్టు కంగారు కనిపిస్తుంది. బుగ్గలు కూడా ఎరిపెక్కాయి, హార్ట్ కూడా స్పీడ్గా కొట్టేసుకుంటుంది. ఈ సిమ్టమ్స్ అన్నీ చూస్తుంటే నాకెందుకో నువ్వు ఈరోజు నీకు కాబోయేవాడికి ముద్దిస్తావనిపిస్తుంది. ఐ యామ్ కరెక్ట్? ఇక్కడే టైం వేస్ట్ చేస్తే ముద్దు మిస్ అవుతుందేమో. మిస్ అయినా పర్వాలేదు అంటే ఇలానే టైం వేస్ట్ చేద్దాం. నో నో నో, అస్సలు మిస్ అవ్వను. దా వెళ్దాం. శారీలో క్రేజీగా ఉన్నారండి. థ్యాంక్స్ ఫర్ వేరింగ్. జస్ట్ థ్యాంక్స్ ఏనా? కవితలేం లేవా? కవితలంటే అంత కష్టంలేండి, వినలేరు. ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు అనవసరంగా ముద్దొచ్చే మూడ్లో నుంచి మూతు పగలు కొట్టించుకునే మూడ్లోకి వెళ్ళటం అవసరమా? పదండి వెళ్దాం. పద్దు, నేను చెప్పేది కొంచెం డ్రామాటిక్గా ఉన్నా నీలాంటి స్వచ్ఛమైన ప్రేమ నాకు మళ్ళీ లైఫ్లో దొరుకుతుందని అనుకోలేదు. నాకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇస్తావనిపిస్తుంది. కానీ ఇంతవరకు నీకేం కావాలో చెప్పలేదు. ఐ మీన్, నువ్వు నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మై డియర్ శ్రీవారు, ఇంట్రడ్యూసింగ్ పద్దు, అ గర్ల్ హూ క్యాన్ లివ్ హ్యాపీలీ విత్ సింపుల్ థింగ్స్. వెన్నెల్లో ఎవరన్నా తోడుంటారు, కానీ అమావాస్యలో కూడా మనతో తోడుండి మన ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకునే వాళ్ళు మనతో ఉంటే అంతకంటే అదృష్టవంతులు ఉండరు. అలాంటి అదృష్టాన్ని నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. మీ దగ్గర నుండి కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు అది ఇవ్వగలిగితే నేను ఒక పంజరంలో ఉన్న స్వేచ్ఛగా చాలా ఆనందంగా ఉండగలను. సో మీరు నాకు అలాంటి అదృష్టాన్ని ఇవ్వగలరా శ్రీవారు? మనకిష్టం లేని దానికోసం మన ఇష్టాల్ని, ప్రశాంతతని తాకట్టు పెట్టి లేనిపోని దరిద్రాలను కొనుక్కుంటున్న ఈ రోజుల్లో నాకు ఏరుకోరి ప్రశాంతతే కావాలంటే ఎందుకు ఇవ్వను? ఓకే ఓకే. ఇంకో విషయం, మిమ్మల్ని నమ్మి మీతో నా లైఫ్లో ఎండ్ పాయింట్ వరకు ఉందామని ఫిక్స్ అయిపోయాను. సో మీరు నా పక్కనే ఉంటూ నన్ను ఎప్పటికీ మోసం చేయరనే నమ్ముతున్నాను. అండ్ ఇంకో విషయం, ఇందు చాలా మంచిదే, కానీ తన ఫైనల్ ఇయర్లోనే ఏదో జరిగినట్టుంది. మేబీ బ్రేకప్ అనుకుంటా. అప్పటి నుండి పెళ్ళి, మ్యారేజ్ టాపిక్స్ తీస్తే చాలా హార్ష్గా బిహేవ్ చేస్తోంది. సో మీరు తనతో ఎలాంటి పంతానికి పోకండి అండ్ గొడవలు కూడా పెట్టుకోకండి. ఎందుకంటే మీరు నాకు మాత్రమే కాదు, ఇందుకి మా పెద్దమ్మకు కూడా నచ్చాలి.
సో మనం పంతంతో కాకుండా ప్రేమతో గెలుద్దాం, సరేనా? అర్థమైంది. తిడితే తిట్టించుకోవాలి, తన్నితే తన్నించుకోవాలి, అంతేగా. అండ్ ఇంకో చిన్న విషయం, మనకి 60 ఏళ్ళు వచ్చినా కానీ 16 ఏళ్ల వయసులో ఉండే చిలిపితనం పోకూడదు. అంటే స్వీట్ రొమాంటిక్ ప్రామిసెస్ శ్రీవారు. సరే, నేనొకటి చెప్తాను, మీరొకటి చెప్పండి. సరే. Whenever I feel insecure, just hug me tight and kiss me. If you are argue with me, I will give you a neck bite. ఇడియట్ అని తిట్టినప్పుడల్లా నా ఒళ్ళో కూర్చుని నన్ను హక్ చేసుకోవాలి. కానీ నువ్వు శారీ కడితే మాత్రం టైము పాడు ఉండదు సరసానికి. దొక్కతే ఆయన ఇంకా రాలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో బయట. చా, అరగంట అయింది, వాళ్ళు ఇంకా రాలేదు. ఎక్కడ చచ్చారో ఏంటో, అసలు ఏం చేస్తున్నారో ఏంటో. ఓసిని, అరగంటకేం కడుపులు వచ్చేవు, ఇంత టెన్షన్ పడితే పోతావు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. వాళ్ళు 10 minutesలో ఇక్కడ ఉండాలి. నేనేం చేసిన నాపిక పట్టుకున్నావు? అదంతా నాకు తెలీదు, అర్జెంటుగా వచ్చేయాలి. సరే తీ, కాల్ చేస్తా. హలో, ఏంటి ఈ టైంలో నీ గోలా? మీరు ఎక్కడున్నా సరే అర్జెంట్గా ఫ్లాట్స్కి రండి. ఎందుకు, ఏమైంది? ఇందు కాలు జారి కింద పడింది, నడు మిరిగింది. అవునా? సరే వస్తున్నా. త్వరగా ఇంటికి వెళ్ళాలి, పదా. ఏమైంది? ఇందు పడిపోయిందంట. వస్తారంటావా? అసలు వస్తారు వారు, ఏం కాదు, చూసుకుందాం. తీసుకుని ఉండరు కదా. అట్లేం అవ్వదంటే. గట్టిగానే చెప్పావు కదా. గట్టిగానే చెప్పాను. వస్తున్నట్టున్నారు. నువ్వు పడుకుని పోయి యాక్ట్ చేయి. అమ్మా, ఏం కాదులేవే, తగ్గుతుంది, ఏం కాదు. ఏమైంది ఇందు? పొద్దు వచ్చేసావా? ఎలా జరిగింది? నొప్పి వస్తుంది. ఏదో డీల్ ఓకే అని మంచి పిచ్ లో బాత్రూమ్కి వెళ్ళింది. అక్కడ ఏం రికార్డింగ్ డాన్స్ లేసిందో ఏమో, పడింది, నడు మిరిగింది. అయ్యో, డాక్టర్ కాల్ చేశారా? రావడం పోవడం రెండు అయ్యాయి. నేను చచ్చిపోతానేమో పొద్దు. నాకు తెలిసే నీకు నడ్డి విరగలేదు, ఏమీ అవ్వలేదు. ఇదంతా నేను మీ అక్కను అక్కడ ఏదో చేస్తున్నానని డౌట్తో అదంతా చెడగొట్టడానికేగా. రే, నీ నీడు కూడా దాని మీద పడనివ్వనరా, అందుకే ఈ డ్రామా అంతా. అమ్మా, నొప్పి భరించలేకపోతున్నాను పొద్దు, ఏదో ఒకటి చెయ్యి. పద్దు, అమ్మా, మీ చెల్లి నడుము సెట్ అవ్వాలంటే నార్మల్ వైద్యం సరిపోదు, నాటు వైద్యం అయితే కరెక్ట్గా సెట్ అవుద్ది. అది బాగా తెలిసిన మా చెల్లి వస్తుంది ఈరోజు. బాడీలో ఏదో ఒక నరం పట్టుకొని గట్టిగా మెలేసుద్ది, అప్పుడు మొత్తం సెట్ అయిపోద్ది. సరేనా? అయితే మీ చెల్లి ఎక్కడి వరకు వచ్చిందో ఒకసారి కనుక్కోండి. అసలే ఇందు పెయిన్ అస్సలు భరించలేదు. అమ్మో, నాటు వైద్యం వికటిస్తే మొదటికే మోసం వస్తుందంట. నాకొద్దు అమ్మా. నీకేం తెలియదు, ఊరుకోయిందు. మీ చెల్లి ఎక్కడి దాకా వచ్చిందో కనుక్కుందాం రండి. గడ్డపారుందా? మా చెల్లి వచ్చాక అవసరం అవుతుంది. వీళ్ళేంటి ఇంత సీరియస్ గా తీసుకున్నారు? దాన్ని సేవ్ చేద్దామని మన మీద అబద్ధం చెప్తే అది నిజం చేసేలాగుంది. కన్ఫర్మ్ నీ సావంతే. హలో, ఆ డబ్బులు ఇవ్వాలి, ఇచ్చాడా? ఇవ్వకుండా ఏం చేస్తాడు మమ్మీ, ఇచ్చేస్తా. ఒక నిమిషం మమ్మీ, ఏదో చెప్తున్నావు, మళ్ళీ ఒకసారి చెప్పు. ఇంతకీ ఏం చేస్తున్నాడు కాబోయే బకరా, అదే అల్లుడు?
ఏం చేస్తాడు, ఫుల్గా మెక్కి టెర్రస్ మీద ఖాళీగా తిరుగుతున్నాడు అరగడానికి. దీన్ని సర్లే పద్దు దీంతో గొడవ పడద్దనిందిగా. అలా తిరిగే బదులు ఇంటి పని వంట పని అన్నా చేయమనండి. తినడానికి పని చేసినట్టన్నా ఉంటుంది. ఎలాగో బాబుకి పెద్దగా పనేం లేదు కదా. హా మమ్మీ, ఖచ్చితంగా చేపిస్తాను. జోక్స్ పక్కన పెడితే నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేనొచ్చేలోపు వాడు అక్కడి నుంచి పారిపోవాలి. పెళ్లి చేసుకున్నా మన డ్రైవర్కి ఇచ్చే వాల్యూ మొగుడికి ఇవ్వమని వాడికి అర్థం కావాలి. ఖచ్చితంగా తెలుస్తుంది మమ్మీ, మనం చేద్దాం కదా. లేకపోతే ప్రతి బేవర్స్ ఎదవా పెళ్లి పేరుతో అప్పడంగా వచ్చే ఆస్తిని తీసుకొని సెట్ అయిపోదాం అనుకుంటాడు. హలో మిస్ కంచుకట్ల అనసూయాదేవి, కాస్త తగ్గు. నన్నే పేరు పెట్టి పిలుస్తావా? పిలిచేశాక పిలుస్తావా ఏంటత్తాయ్? ఏ అమ్మతో మంచిగా మాట్లాడు. చూడు మై డియర్ మర్దల్, మీ తల్లి కూతురు నాతో మర్యాదగా మాట్లాడుంటే నేను మర్యాదగానే మాట్లాడేవాడిని. కానీ మీరిద్దరు నా దగ్గర కంచు వేషాలు వేస్తున్నారు కదా, అందుకే అత్తకి గూపగుయ్యమంది. తిండికి టికానా లేకపోయినా నీ తరబిరుసుకేం తక్కువ లేదు. ఓ అదా అత్తయ్య నీ ప్రాబ్లం. నేనిక్కడ తిండికి దిక్కు లేకుండట్లేదు. నీ పెద్ద కూతురికి నా మీద మోజంట. నేను పక్కన లేకపోతే ఒళ్ళంతా సలపరం అంటుంది. పైగా మనం కూడా యవ్వనంలో ఉన్నాం కదా, మళ్ళీ వెనక్కి తగ్గితే నా మగతనానికి మాట వచ్చేస్తుందని ఉంటున్నా. కానీ ఇక్కడికి వచ్చాక నీ చిన్న కూతురికి నీకు ఇంకా ఎక్కువ టిమిటిములు ఉన్నాయని అర్థమైంది. అయినా పెళ్లి చూపులకి నాతో పాటు ఇంకా చాలా ప్రొఫైల్స్ వచ్చుంటాయి కదా, ఏరు కోరి నన్నే సెలెక్ట్ చేసుకున్నావంటే నీ కూతురి కంటే నీకే ఎక్కువ వీణలు మోగినట్టున్నాయి నన్ను చూశాక. ఈ అనసూయతో ఆటలొద్దు అత్తాయ్. అవి ఎప్పుడో నువ్వు పుట్టినప్పుడు వార్నింగ్స్, కొత్తగా ఏమన్నా ట్రై చేయి. గాలెటు తోలితే అటుపోయే నమ్మకాల మీద వచ్చిన వాడివి. నిన్ను పరిగెత్తించడానికి మా అమ్మ అక్కర్లేదు, నేను చాలా ఎక్కువ. అది మీ తరం కాదు. అయినా ఏముందని నీకు పిల్లనియాలరా? నీ కూతురు మెల్ల తాళి కట్టి అది కోరింది కొనిచ్చి కడుపు నిండా తిండి పెట్టే తెలివితేటలు ఉన్నాయి, కష్టపడి పనిచేసే శక్తి ఉంది. అన్నిటికంటే మించి నీ కూతుర్ని తల్లించేసే మగతనం కూడా ఉంది అత్తాయ్. వీడికి ఏం చూసుకొని అంత పొగరు? పొగరా? వీధుల్లో ఉండేవాడికైనా రాజభవనంలో ఉండేవాడికైనా ఒక మగాన్ని మగాడని చెప్పేది వాడి పొగరే అత్తాయ్. అది మన దగ్గర కావాల్సినంత ఉంది. ఇలాంటి వాళ్ళకి చుట్టూ దరిద్రం ఉన్నా అహంకారానికి ఏం కొదవలేదు. ఎనీవే, నీతో వాదించి నా టైం వేస్ట్ చేసుకోలేను. ఇందు, మనం అనుకున్న ఆఫర్ ఏంటో అడిగి చెప్పు. ఆఫరా? తమని డ్రీమ్ ప్రాజెక్ట్కి ఒకరు ఇన్వెస్ట్ చేస్తానని చెప్పారు కదా, అది కూడా నీ డెమో ప్రాజెక్ట్ వాళ్ళకి నచ్చితేనే. ఒకవేళ వాళ్ళకి ఆ ప్రాజెక్ట్ నచ్చలేదనుకో, ఈ 6 months నువ్వు పడ్డ కష్టం అంతా వేస్ట్. సో ఈ ప్రాజెక్ట్కి అయ్యే 25 lakhs మొత్తం నేను ఇచ్చేస్తాను. డబ్బు తీసుకుని పద్దుకి నువ్వు నచ్చలేదని చెప్పేసి దుబ్బేసే. లేదనుకో ఘోరంగా అవమానపడి మళ్ళీ రోడ్డు మీద పడాలి. తల్లి కూతుర్లు కలిసి నన్ను కొనే రేంజ్కి ఫిక్స్ అయ్యారంటే బాగానే అంటుకుందనమాట మన సెగ. చూడు మై డియర్ అత్తయ్య, మై డియర్ స్వీట్ మరదల్, నా టాలెంట్ని ఛాలెంజ్ చేశారు కాబట్టి మీ తొక్కలో డీల్ నాకు అవసరం లేదు. నేనే ప్రాజెక్ట్ని ఇంకో 6 monthsలో పూర్తి చేసి ఇన్వెస్టర్ని తెచ్చుకోకపోతే పద్దును వదిలేస్తాను. మీరిద్దరే గ్రేట్ అని చెప్పి తల దించుకొని మరీ వెళ్ళిపోతాను. ఏంటి డీల్ ఓకేనా? లైఫ్ సెటిల్ అయ్యే ఆఫర్ ఇస్తానంటే నాకొద్దు, నేను అడుగు తింటానంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఒకరి సింపతి మీద బ్రతకడు ఈ క్రిష్. సరే, డీల్ డన్. అత్తోయ్ మరి నేను గెలిస్తే ఏమిస్తారో చెప్పలేదు. గెలిస్తే పద్దునిచ్చి పెళ్లి చేస్తాం. అదెలాగో జరిగేదే, మీరేమిస్తారు? ఏం కావాలి? 1+1 ఆఫర్. అంటే అంటే పెద్దదాన్ని చేసుకుంటే చిన్నదాన్ని ఫ్రీ అన్నట్టు. అంటే కాపురానికి కాదు, నా కింద పని మనిషిలాగా. కాకపోతే పిల్లల కంటే ముందు నువ్వే కదా నన్ను సెలెక్ట్ చేసింది, అంటే నీకు కూడా నా మీద ఎంతో కొంత మనసు అయినట్టుంది. సో నిన్ను కూడా ఒక చూపు చూసి ఇద్దరిలో నా కింద ఎవరు పని మనిషిగా జాయిన్ అవ్వాలో అప్పుడు డిసైడ్ చేస్తా. ఏమంటావు అత్తాయ్? నీ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి నాకు ముచ్చటేస్తుంది. నాకు డీల్ ఓకే బావగారు. ఓకే. ఇందు సయ్యన్నాక ఈ అనసూయ అస్సలు తగ్గదు. చూసుకుందాం ఛాలెంజ్. అది కంచుకట్ల అనసూయాదేవి అంటే. చూసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు చెప్పరా? హలో.
వాళ్ళంతే లాగ్ ఆర్టిస్టులు, యాక్టింగ్ కూడా అంతే చేస్తారు. సేమ్ సత్యాలాగా. సో వీళ్ళని భరించలేక చచ్చిపోతున్నాను భయ్య. సో ఒకళ్ళు తీసేద్దాం, ఎవరిని తీసేద్దాం అని డిసైడ్ అవ్వండి. ఏంటి నన్ను తీసేస్తా అనుకుంటున్నారా? ఛాన్సే లేదు. మమ్మల్ని తొక్కేస్తారా అండి కొత్త టాలెంట్ ని? సో బాగా నచ్చాడు ఎపిసోడ్, మీకు నచ్చింది అని అనుకుంటున్నాము. సో మరింత అనుకోవటంటే మన వాళ్ళు ఖచ్చితంగా నచ్చేసి ఉంటుంది. సో ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి భయ్య. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ పేరు చెప్పండి. తెలుగు.